ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. And welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All right, so many extra Zabardast extra fun fill episode ni start cheyalante em cheyali mana extra cute judges ni invite cheyali. Please welcome the ever smiling Indraja garu and Krishna Bhagwan garu. చాలా మంది సినిమా డైరెక్టర్లు గ్రాఫిక్ దయ్యాలతో గ్రేట్ సినిమాలు తీస్తే కానీ మేము మాత్రం రియల్ గోస్టులతో గూస్ బంప్స్ తెప్పించే సినిమా తీస్తాము అంటూ ఒక హారర్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. So let's welcome them. మేడం హాయ్ సార్ నమస్తే. నేను ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎల్లవయ్యా వెళ్తేనే అవుతాం ఇండస్ట్రీకి. బేసిక్ గా మన ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే మనకు ఒక స్పెషల్ థాట్స్ ఉండాలి. అందుకోసమే నేను ఒక స్పెషల్ గా ఆలోచించా. బేసిక్ ఇప్పుడు దాకా మీరు అందరూ హీరోలు చేయడం చూశారు, మనుషులు చేయడం చూశారు, జంతువులు చేయడం చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒరిజినల్ దెయ్యాలను పిలిచి వాటితో సినిమా చేస్తే ఎలా ఉంటది అని నేను చేయబోతున్నాను. హీరోయిన్ గా రష్మిని ఓకేనారా? నో 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 యు గెటింగ్ రెడీ ఆఫ్టర్ యు హీరోయిన్. ఓకే ఆ భూత వైద్యుని పిలిచావు కదా, రమ్మను. వాడు వస్తేనే, వాడే మేనేజర్ మన సినిమాకి, వాడు వస్తేనే వాళ్ళని పిలుస్తాడు దెయ్యాలని. భూత వైద్యుడు నమస్తే సార్. ఎందుకు పిలిచావు చెప్పు. నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను సార్. అది ఒరిజినల్ దెయ్యాలను పెట్టి తీయాలనుకుంటున్నాను. ఒరిజినల్ దెయ్యాలా? అవును సార్. దట్ ఇస్ గ్రేట్ ఐడియా. మీకు మంత్రాలు వచ్చు కదా, దెయ్యాలతో మాట్లాడతారు కదా. నాకు హీరోయిన్ ని విలన్ ని ఒక ఇద్దరు హీరోయిన్ సెట్ చేస్తే వాళ్ళతో సినిమా తీసేసుకుంటారు. ఓకే ఒకళ్ళు ఉన్నారు, పిలుస్తా. హీరోయిన్ పిల్లండి సార్. ఫస్ట్ హీరోనా? ఓకే. ఆషిక్ బానాయా అయే షట్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మమ మాస్. ఏయ్ రా మామా. హీరో బాగున్నాడు సార్. అవును సార్. హీరోయిన్ కూడా పిలిపిస్తే ఫస్ట్ సీన్ ఏదో చేసేద్దాం సార్. కొంచెం రెడీ అయితే బాగుండాలి సార్, అలా కాకుండా. ఓ ఫ్రూట్స్ మామిడి కమ్ ఆన్ టుగెదర్ డైట్స్. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి. ఇంకా లేట్ చేయకుండా సీన్ చెప్పేస్తాను సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే తెలుగులో బేబీ అనే సినిమా పెద్ద హిట్ అయింది సార్. అందులో లాస్ట్ లో విరాజు ఉంటుంది కదా సార్, బెడ్ మీద పడతాడు. దెయ్యాలు ఎలా చేస్తాయి అనేది మనం చూపించాలి సార్. ఓకే సార్, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ లాంగ్వేజ్ చెప్పండి సార్. ఓకే. తెలుగు బేబీ మారా దోనోలా ఆరామి. అవును రా, అదే చెప్పింది. రెడీ సార్, రెడీ. ఆపు ఆపు, కట్టే కట్టే. బతుకున్నప్పుడు ఎలా కావట్లేదు సార్, ఎలా కావట్లేదు సార్. చచ్చిపోయినప్పుడైనా కొద్దిగా నాకు చాలు సార్, ప్లీజ్ సార్, కొద్దిగా అర్థం చేస్తారు. ఒక్కసారి సరే. ఇంత
ఇంతవరకు చాలు సార్. వీడు మరి ఏది పెడితే చేస్తున్నాడు. సీన్ అయిపోయింది కదా? ఈ సీన్ అయిపోయింది సార్. అమ్మా మీరు ఇలాగ ఉండే బాగా చేశారమ్మా, సూపర్. ఇలాగే ఉండండి. ఇప్పుడు ఆ సాంగ్ అయిపోయింది కదా, వాడి దగ్గరకు వస్తాడు కదా, అప్పుడు హీరోయిన్ వాడికి లొంగిపోవాలి. నేను లొంగను. ఎందుకు సార్? ఏంటి సార్ అలా అంటే? దాని గురించి మీకు తెలిసేగా, మాట వరుసకే అలా అంటది. ఈజీగా లొంగిపోద్ది, ఈజీగా లొంగిపోద్ది. ఇంకోసారి చేద్దాం సార్. చెప్తాను అమ్మాయి ఒప్పుకుంటుంది, కాముకుంది. మీరు దగ్గరికి రాకుండా అంటే చేద్దాం. దగ్గర రాకుండా ఇంకేం చెయ్యాలి? దగ్గర రాకుండా ఇంకేం చెయ్యాలి? ఇప్పుడు ఈ సీన్ లో నువ్వు లొంగాలి. కూర్చో. ఏం చేసావురా? ఇప్పుడు ఒప్పుకోండి చూడండి. ఓకేనా? అద్దుకో. ఓకేనా? ఓకేనా? యాక్చువల్ నేను అంత పెద్ద మంత్రం ఏం లేదు సార్, కావాలని లొంగింది, నాకు సంబంధమే లేదు సార్. ఈ సీన్ వరకు చాలు మేడం. వెళ్ళండి మీరు, వెళ్ళండి. మీరు కొంచెం క్యారీ వెన్ లో రెస్ట్ తీసుకోండి. ఈ సినిమాది అయిపోయింది సార్. ఇప్పుడు ఈ సీన్ కి ఇంకో హీరోయిన్ కావాలి సార్. అంటావా అమ్మావా అంటావా అమ్మావా. ఇది వద్దు సార్, ఇది హీరోయిన్ మెటీరియల్ కాదు. అర్థం కావట్లేదు సార్, అసలు ఎక్సలెంట్ కూడా వద్దు సార్. కాకపోతే చచ్చిపోయేటప్పుడు కట్టెల మీద కాల్చుకుంటే డైరెక్ట్ కాల్చారు, అందుకే అలా అయింది. తనకి నాకు చిన్న ట్రాక్ ఉంది సార్, మీరు ఒప్పుకుంటే కొంచెం స్ట్రాంగ్ అయింది సార్. అది హీరోయిన్ మెటీరియల్ ఒప్పుకోండి సార్, ప్లీజ్ ప్లీజ్. సరే సరే ఒప్పుకున్నాను. ఇదిగోండి మీకు సీన్ చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ గా చేసేయండి. ఓకే? పోకిరి సినిమా చూసారా? చచ్చిపోక ముందు అందులో లిఫ్ట్ సీన్ ఉంటది కదా, అది దెయ్యాల్లాగా చేయాలి. ఓకేనా? యాక్షన్. ఎలాంటి అబ్బాయి కావాలేంటి? వాడు రోజు రక్తం తాగాలి, కిడ్నీలు ఉడకబెట్టుకొని తినాలి, లివర్లు కోసుకొని తాగాలి. చెంటు బాగుంది, ఎక్కడ కొన్నావు? మరి నువ్వు కొట్టుకోవచ్చుగా, కంపోతుంది ఇందా నుంచి. డైరెక్టర్ గారు ఆ లిఫ్ట్ సీన్ నన్ను కంప్లీట్ చేయండి. అమ్మ వద్దమ్మా, అది లిఫ్ట్ సీన్ అవుతుంది, బెడ్ సీన్ అది. ప్లీజ్ వాడు ఏందో నీ మీద పగబట్టి ఉన్నాడు. ప్లీజ్ సార్ చేద్దాం సార్. అమ్మాయితో వద్దురా, ఈ అమ్మాయితోనే చేయాలి. చెయ్యి, ఇదే హీరోయిన్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్? చేయమన్నారు, చెయ్యచ్చు. హీరోయిన్ లో అసలు దెప్తే లేదు, సరిగ్గా చేయలేదు. నువ్వు రామా, ఇట్లాంటి సీన్లు బాగా ముందుంటది. కూర్చో. దీంతో చెయ్యి. ఏం చేస్తారా దీంతో? నాకు చెప్పలేదు. లిఫ్ట్ సీనా? రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ డే వాడికి చెప్పేసి హీరోయిన్ ని విలన్ తీసుకెళ్లిపోతాడు. విలన్ దగ్గరికి వెళ్ళి ఒక డైలాగ్ చెప్తాడు, హీరోయిన్ అది చూసి పడిపోద్ది. లాస్ట్ లో సాంగ్, సినిమా హిట్ అంతే. ఆ విలన్ పిలిపి, విలన్ మీరు ఇట్లండి. యాక్షన్. నా గారు ₹1 పట్టుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. నా గారు కేజీ బంగారం తీసుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. స్వప్నం మెరిపోయితే అందులో నేను ఉడుంటా. వాడు కొట్టు. హీరోయిన్ తో సాంగ్ చేయండి రా. యాక్షన్. సార్ మీ ఓడి ఏదేదో చేస్తున్నాడు సార్. చేయలే, నువ్వే కదా లీడ్ ఇచ్చావు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏం చేస్తున్నారా మీరు? డైరెక్టర్ గారు నాకు నచ్చలేదు ఈ సినిమా. సినిమా కాదు, అసలు మీ యాక్టింగ్ నచ్చలేదు. ఏం యాక్టింగ్ రానిది? ఏంటి మీద మీద పోతావు దాని మీదకి? ఎదవా యాక్టింగ్ చేయటం రాదా? అసలు నీకు యాక్టింగ్ చేయటం వీడిని లోపలికి తీసుకెళ్లి రక్తం తాగుదాం. మీరు అందరూ వదలండి. నువ్వు ఒక్కదాన్ని రావు. ఎవరిని ఎవరు తింటారు చూద్దాం, ఎవరిని ఎవరు తింటారు చూద్దాం. నేను వస్తా. చెప్పరా వీళ్ళకి. ఇప్పుడు ఈ టైంలో నా మంత్రాలు ఫలించవు. అరే అది కాదురా, వీళ్ళు లోపలికి తీసుకెళ్తారు. వెళ్ళిపోండి, ఏదో వచ్చండి. ఓం ఫట్ షట్ మార్కో ఆవాహయామి, కమ్ దేర్ ఆవాహయామి, కమాన్ ఆవాహయామి. ఏదో వచ్చేయి, చెప్పు తీసుకో, కొట్టినా పర్లా, ఏదో వచ్చేయి ప్లీజ్. ఆవాహయామి ఫటాక్. కోకా 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 కొడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇమ్ము కాన్సెప్ట్ బాగుంది, కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. ఇంత మందికి ఈక్వల్ ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్.
కృష్ణ భగవాన్ గారు. మాన్యుల్ ఫస్ట్ టైం మగదయ్యాన్ని చూశాను, ఇంతవరకు నేను ఆడదయ్యాలు చూడటం. దుర్గా క్యారెక్టర్ చూసి కొంచెం అసూయపడ్డాను కూడా, నేను వేసి ఉంటే అలా. బాగా చేశారు, ఆల్ ద బెస్ట్. ఏదైనా ప్రాబ్లం వస్తే షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, కానీ ఆ ఫ్రెండే ప్రాబ్లం గా మారితే ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ along with his team. So let's welcome them. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ప్రపంచంలో అమ్మా నాన్న లేనివని అనాథలు కాదు, మంచి ఫ్రెండ్ లేనివాడే అనాథ. అలాంటిది నాకు దేవుడు మంచి ఫ్రెండ్ ఇచ్చాడు. ఈజ్ మై దోస్త్. A friend in read, a friend in ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్. కాదు, ఇంకొకటి కూడా చెప్తారు, నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నీ గురించి నేను చెప్తానని. అయితే మీ ఫ్రెండ్ అతనా, మీ ఫ్రెండ్ అతనా. నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది, 1,50,000 శాలరీ. కంగ్రాట్స్ రా. కానీ నాకు ఈ జాబ్ వద్దు. అదేంట్రా అలా చింపేశావు? మిమ్మల్ని వదిలి బెంగళూరు ఎలా వెళ్తారు ఆయన? ఏ బెంగళూరులో వాతావరణం పడదా? బానే ఉంటది. బెంగళూరు అంటే ఇష్టం ఉండదా? ఇష్టం ఉంటది. మరి శాలరీ ఎక్కువ నచ్చలేదా? నచ్చిందిరా. అన్ని ఉండడానికి ఎందుకు వెళ్ళట్లేదు? బెంగళూరులో నువ్వు ఉండవు కదరా. నాకు 1 వీక్ లో మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ కి వచ్చేసాయి. ఏంట్రా డల్ అయిపోయింట్రా? రే నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా. రే ఎందుకు ఫీల్ అవుతున్నావు? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. ఇప్పుడు సడన్ గా నీకు పెళ్లి అంటే నేను వేరే అన్న రూమ్ తీసుకోవాలి, నువ్వన్నా ఇంకో రూమ్ తీసుకోవాలి కదరా. నీ బుద్ధి ఇంకా మారదరా. మనం 2024 లో ఉన్నావరా. నాకు మ్యారేజ్ అయితే నువ్వు రూమ్ కలిసి చేయడం ఏంటి? నాకు ఇప్పటికి అర్థం అవుతుంది. హైదరాబాద్ చాలా మంది బ్యాచెస్ పెళ్లి అవుతుంది. పెళ్లి అవగానే ఫ్రెండ్స్ అందరూ వేరే దగ్గరికి వెళ్ళిపోతారంటే కలిసి తప్పే ఉంది. ముందు ముందు తెలుస్తుంది మీకు. అరే థింక్ పాజిటివ్ రా. నువ్వేంటో నాకు తెలుసు, నేనంటే నీకు తెలుసు. నువ్వు నా ఫ్రెండ్ వి. అవసరమైతే దాన్ని వదిలేస్తాను తప్ప నిన్ను వదలను. అర్థమైందా? సరే నువ్వు అర్థం చేసుకున్నావు, వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలి కదా మన ఫ్రెండ్షిప్ ని. అది అర్థం చేసుకోకపోతే దాన్ని నేను వదిలేస్తాను. నాకు నువ్వు ముఖ్యం. అర్థమైందా? జనాలేంటి ఎలా ఆలోచిస్తారు? సమాజం కోసం మనం ఎందుకు పట్టించుకోవాలి? సమాజాన్ని అసలు మనం పట్టించుకోకూడదు. రే సమాజం గురించి పట్టించుకోకపోతే తర్వాత సంకనాకిపోతావు రే, సంకనాకిపోతావు రే. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఇదే మన హౌస్. చాలా బాగుందండి. ఓనా? కాదు, లోన్ 25 lakhs ఉంది. ఇంటి మీద అప్పుందా? అప్పే కదా, వడియాలు కూడా ఆర్బిట్ అమ్మ తేవాలి. ఈ రూము గెస్ట్ రూమా? గెస్ట్ రూమ్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే రూమ్. అదేంటండి, మీ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటాడా? ఉంటే తప్పే ఉంది. నా ఫ్రెండే కదా, చిన్నప్పటి నుంచి కలిసి ఉంటాం. కొత్తగా పెళ్ళైంది మన ఇద్దరం, ఏదో కొత్తగా పెళ్లి అయితే మనకు బెడ్రూమ్ ఉంది, అలాగని చెప్పి ఫ్రెండ్షిప్ వదిలేసుకుంటా. బ్రాడ్ ఆలోచించరా. 10 మంది ఏమనుకున్నా, సమాజం ఏమనుకున్నా, మనం కలిసి ఉంటున్నాం, మనతో పాటు వాడు ఉన్నాడు. నీకు పరిచయం లేదు కదా మై ఫ్రెండ్. స్టాండ్ బయటి బై, షీ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్. కాకపోయినా నా వైఫ్, నా వైఫ్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆలోచించండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. గివ్ మీ హ్యాండ్ యార్. నాకు ఇటు ఫ్రెండ్, నీకు ఇటు ఫ్రెండ్, మన ముగ్గురు ఫ్రెండ్స్. అర్థమైందా? అదేలాగండి. ఏ నా ఫ్రెండ్ అంతే, నీకు ఫ్రెండే. మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తున్నావు? ఏం వండమంటారు? నాకు చికెన్ ఫ్రై కావాలి. కొత్తగా వచ్చాను, చికెన్ ఎక్కడ దొరికిద్దో మార్కెట్ నాకేం తెలుసు. రండి. యాక్చువల్లీ నాకు ఆఫీస్ వర్క్ ఉంది, కొంచెం బిజీగా ఉన్నాను. వాడిని తీసుకెళ్ళు. ఎరా మార్కెట్కి వెళ్ళండి ఇద్దరు. ఆయనతో నేను మార్కెట్ కి. అలాగే. బ్రాడ్ గా ఆలోచించాలరా. మీ ఆయన లేడా? బ్రాడ్ గా అబ్రాడ్ వెళ్ళాడు. ఆడంకురాడు అయితే. కళ్యాణ్ మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఏరా ఏమైంది? మీ ఆవిడ వేరే వాళ్ళతో మార్కెట్ లో మనమే పంపించాం. అదేంటి సార్, కొత్తగా పెళ్ళి మీరు కదా తీసుకెళ్ళాలి. షాక్ అవుతావేంట్రా? బ్రాడ్ గా ఆలోచించరా. సమాజం ఒప్పుకోదు సార్. నేను ఒప్పుకున్నాను కదా, సమాజం అంటే బొక్క నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. టెన్షన్ ఇలాంటి సమాజం విషయాన్ని మనం పట్టించుకోకూడదండి అసలు. ఒరే నువ్వు పట్టించుకోకున్నా పర్లేదు, వాడు పట్టించుకుండా పప్పు పప్పే. ఏంటండి బాబు, మీరు ఇంత బాగా బేర ఆడతారా? నేను ఏదైనా బేరవాడి తీసుకుంటానండి. మీరు బేరలు బాగా ఆడతారా? ఇలా ఫ్రెండ్లీగా ఉండాలి. గుడ్, మనం అలా కలిసిపోవాలి. ఓకే, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. ఇట్స్ బ్రాడ్ మైండ్, మనం ఏం పట్టించుకోవట్లేదు. అవునండి. మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి. వెళ్ళి హెల్ప్ చేద్దురండి, ముక్కలు. ఓకే నేను కట్ చేస్తారండి. బ్రాడ్ మైండ్, మనం ఎలా పట్టించుకో. ఏమే ఆఫీస్కి వెళ్తే ఎదురురా. ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నేను ఈరోజు లీవ్ పెట్టాను రా.
ఓకే ఓకే రా. సరే నేను ఆఫీస్కి వెళ్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి. అరే ఎన్ని గంటలకు వస్తున్నా? 6 అవుద్దా వచ్చేసరికి? ఆఫ్ కోర్స్. ఓకేరా. మధ్యలో రావుగా. అయ్యో, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయింది. అయ్యో ఆగండి. నా దగ్గర ఎప్పుడు స్పేర్ ఉంటాయి. మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? అంటే ఎప్పుడైనా గబుక్కుమని అవసరం ఉంటుందేమోనని. అయ్యో, మీరు భలే చమత్కారండి. అసలు ఎలా అండి ఇలాంటి ఐడియాలు వస్తాయి? ఉండండి, కదలకండి. బ్రాడ్ గా ఆలోచించు రామ్ ప్రసాద్. ఏమండి అప్పుడే వచ్చేసారండి? సాయంత్రం వస్తా అన్నారు. ఈ పువ్వులు ఈయనే తెచ్చారు. పాప స్పేర్ పెట్టుకుంటారండి ఎప్పుడు లోపల. ఈయన బ్రాడ్ గా ఆలోచిస్తారు, ఆయన ముందుగా ఆలోచిస్తారు. ఏంటండి అలా చూస్తున్నారు? ఏదైనా ఇబ్బందా? నేను ఎందుకు ఫీల్ అవుతాను? అదే కదా, ఆయన బ్రాడ్ మైండెడ్. సరే మనకి చాలా పనులు ఉన్నాయి. కూరగాయలు అక్కడే వదిలేసి వచ్చాం, రండి. నేనేమైనా తప్పు చేశానా? నా జడ్జిమెంట్ ఏమైనా రాంగా కృష్ణమోహన్ గారు? అస్సలు కాదు. మలుపులు పెట్టడం తప్పేటి, కానీ ఆడి పెట్టడం తప్పు. పూలే కదా, అందులో ఏముంది? అయినా పూలే అంటావు, తర్వాత అయ్యేది పూలు నువ్వే. ఓ మై గాడ్, షాప్ ఇస్ ఫుల్ టెన్షన్. రాణి టీ పట్రా. రాణి రే సుధాకర్. సార్ మీరేంటి ఎత్తుకుతున్నారు? అదే మా ఆవిడ. ఓ సార్, ట్యాంక్ బండ్ దగ్గర కనపడింది సార్. మీ ఫ్రెండ్ మీ ఆవిడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సార్. చాలా గ్రేట్ సార్, బ్రాడ్ మైండ్. ఒక్క నిమిషం, మా ఆవిడ ట్యాంక్ బండ్ దగ్గర కనిపించిందా? ఇద్దరు వచ్చారు. నా ఫ్రెండ్ సుధాకర్ తోనా? అవును. నేనే పంపించాలి. ఒక్క నిమిషం. ఏమే ఎక్కడున్నావు? ఏమండి ట్యాంక్ బండ్కి వచ్చామండి సుధాకర్ తో. మస్తు ఫన్ అసలు. ఆయన బోటు షికారు అసలు మామూలుగా లేదండి. మా బోట్ మీద తొక్కేస్తున్నాం. ఎంతసేపులో వస్తాను ఇంటికి? సినిమా టికెట్ తీసాం, మీరు ఏమైనా వస్తారా? నేను వస్తాను. టికెట్ తీ. అబ్బా, 2 ఉన్నాయండి, ఒకటి లేదు. మేమిద్దరం చూసేసి వస్తా, స్టోరీ చెప్తానులేండి. అది కాదే. సరే త్వరగా రండి. సరే సినిమా టైం అవుతుంది. బాయ్ అండి. ఉండు సుధాకర్. నిజంగా గ్రేట్ సార్. ఎంత బ్రాడ్ మైండ్ ఏంటి సార్. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? నిజంగా వాళ్ళే మూడు పిల్లలా అనుకుంటున్నారు, కానీ మీరు అలా అనుకోవట్లేదు. చాలా గ్రేట్. నువ్వేమనుకుంటున్నావు? నిజంగా మీ రూమ్మేట్ నేను అయితే బాగుంది సార్. అవునా? వెళ్ళిపో సార్. వెళ్ళిపో. బ్రాడ్ మైండ్. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. నేనేమన్నా తప్పు చేశానా కృష్ణ గారు? నా జడ్జిమెంట్ ఏమైనా రాంగా? ఏం తప్పులేదు. ఆవిడ బయటకు వెళ్ళడం తప్పు కాదు, ఆడితే వెళ్ళడం తప్పు. సినిమాయే కదా. ఇప్పుడు నువ్వు సినిమానే అనుకుంటున్నారు, తర్వాత నీ లైఫ్ అంతా సినిమాను చూస్తుంది. అదే రే ఈసారి డైలాగ్ గుర్తున్నారా? తెలిపో. ట్యాంక్ బండ్ బోట్ షికారు. మీరు లేకపోతే నీళ్ళు పడిపోయింది. నేను దూకు వరకు కాపాడుతుంది కదండి. రోహిణి ఎలా తొక్కాడు? అమ్మ, బోట్ స్పీడ్ గా తొక్కేస్తుంది. ఏమైందండి? సినిమాకి రాదని ఫీల్ అయ్యారా? మీరేం ఫీల్ అవుతారులే, బ్రాడ్ మైండ్. నీలాంటి ఫ్రెండ్ దొరకండి, నా అదృష్టం. పడుకుందాం, గుడ్ నైట్ రా. ఓకే, గుడ్ నైట్ సుధాకర్. దేనికేం తగ్గలేదు, బ్రాడ్ మైండ్. అబ్బా, ఏమే రాణి టీ పట్రా. ఇక్కడ పడుకున్నావేంటే? అదా, మీరు రాత్రంతా ఒకటే గురకండి, అస్సలు నిద్ర పట్టలేదు. అక్కడ అయితే సుధాకర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ముగుడు ఎవడే నీకు? నువ్వే. నేను ముగుడైతే పడుకుంటావేంటే? ఎలా కనిపిస్తున్నానే? పడుకుంటే తప్పేంట్రా? నువ్వే కదా బ్రాడ్ మైండ్ అన్నావు. నువ్వు ఫస్ట్ నుంచి పట్టుకొని నీ ఇలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టమా? ఎలా కనిపిస్తాను? నన్ను పూజ చేస్తారా మీరు? కొట్టకండి. చెల్లెమ్మని కొట్టేవంటే బాగోదు. అది అన్నయ్య చెల్లెమ్మ. ఇదేంటా నీ బ్రాడ్ మైండ్ కి ప్రతిఫలం రా. అప్పుడే చెప్పా, ఫ్రెండ్ ఎందుకుంటాడ్రా ఇంట్లో అని చెప్పేసి. బ్రాడ్ మైండ్ సాస్ లవ్ మింగ్ లవ్ అని చెప్పి బోర్డు సలహాలు ఇచ్చావు. నేను అప్పుడే చెప్పాను కదరా, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, అలా ఉండకూడదురా, తప్పురా, నాలంటూ ఇంకా డేంజర్ అని చెప్పానా లేదా? అంటే ఇన్ని రోజులు మీరు చేసింది? నువ్వు చేసిన దానికే. ఫస్ట్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు మేమిద్దరం ప్లాన్ వేసి ఇలా నటించాం. ఈయన నాకు అన్నయ్యతో సమానం. ఇది నాకు చెల్లితో సమానం. తెలుసు, నా థింకింగ్ ఎప్పుడు రైట్, తప్పు చేయను. వెరీ బ్రాడ్ మైండ్.
ఒక నిమిషం, నా థింకింగ్ ఏమైనా రాంగ్ అంటారా? ఏ జీవైనా ఆ జీవిలాగా జీవించాలి, ఆ జీవిలా జీవించకూడదు. అర్థమైందా? ఇంకోసారి బ్రాడ్ మైండ్ అంటే బండకేసి గుద్దుతా సచ్చినాడు. ఓకే. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఈ బ్రాడ్ మైండెడ్ స్కిట్ మీకు ఎంత బ్రాడ్ గా బాగా అనిపించింది కృష్ణ భగవాన్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం చెప్తాను, ఈ లైన్ ఇచ్చింది కృష్ణ భగవాన్ గారు. అతను అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆలోచించారు ఇది. ఇన్సిడెంట్ లేవో చెప్పి ఇచ్చిన అంత షార్ప్ గా చేయటం రామ్ ప్రసాద్, హ్యాట్స్ ఆఫ్. రోహిణి అద్భుతంగా చేసాము మనం, నిజంగా అది ఎలా ఊహించామో వైఫ్ ని అంత బాగా దానికన్నా రెట్టింపు చేసాం. అలాగే దెబ్బ తింటాడేమో మన దొరబాబు అంటే దొరబాబు అక్కడక్కడ ఫ్లో ఆఫ్ చేసేద్దామని ట్రై చేసినా కుదరలేదు. చాలా బాగా చేసావు రామ్ ప్రసాద్. నిజంగా నీళ్ళు ఇంతకు ముందు రామ్ ప్రసాద్ గా పంచులు వన్ లైన్ అలా కాకుండా చాలా అద్భుతంగా చేశావు. నీళ్ళు ఆర్టిస్ట్ బయటకు వచ్చాడు. ఓకే, ఆల్ ద బెస్ట్. రామ్ ప్రసాద్ గారు, జస్ట్ ఒక ఆటో పంచ్లు ఏదో వస్తాడు ఏదో వెళ్ళిపోతాడు అని కాకుండా మీలో ఉన్న ఆర్టిస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఒక అద్భుతమైన క్యారెక్టర్ చాలా బాగా చేశారు కూడా మీరు. సో తప్పకుండా ఇలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని చేయండి. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ స్కిట్స్ ఐ ఎవర్ విట్నెస్. వెరీ నైస్, సూపర్ స్కిట్ రామ్ ప్రసాద్ గారు. వర్షం పడితే పంటలు పండుతాయి అనేది ఎంత నిజమో, వర్షం సినిమా స్పూఫ్ చేస్తే మాస్కెట్ కూడా అంతే పండుతుంది అంటూ వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? నేను వర్షంలో త్రిషాని. ఎర్రగడ్డలో ఫ్యాన్లు అమ్ముకునే దానిలో ఉన్నావు నువ్వు. త్రిష. సరే, ఎక్కడికి వెళ్తున్నారు? నేనా భీమవరం వెళ్తున్నాను. అన్నట్టు మర్చిపోయాడు, ఇదిగో ఇవి రిటర్న్ టికెట్స్. ఎందుకు మళ్ళీ రిటర్న్ రారా? ఈ వాయిస్ చేసిన తర్వాత వెళ్ళడం వరకే మన చేతిలో ఉంటుంది, రావడం అనేది. సరే, ఎందుకే ఏం చదువుకున్నారు? ఇది చిరంజీవి వాయిస్. మీరు ఏం చదువుకున్నారు? లా. లా ఇంతెత్తికి ఎదిగి ఒక్క అక్షరం చదివారా మీరు? మీకు అర్థం కావట్లేదు కానీ అయ్యో వర్షం ఆగిపోయింది, మీరు ఎలాగైనా వర్షాన్ని తెప్పించండి. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి అది వర్ష కాదు, వర్ష కాదు, వర్షం. దానికంటే ఒక టైమింగ్ ఉంటుంది. ఓకేనా? చాలా కష్టంగా ఉందండి. ఎందుకు నా వెంట పడుతున్నారు? నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? మీకు ఏ అమ్మాయి నచ్చదా? నాకు ఒక్క ఈ అమ్మాయి తప్ప ఏ అమ్మాయి నచ్చదు. ఎందుకంటే అది కట్టకపోతే ఉన్న డోర్లు పట్టుకుపోతానని. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇంకా ఎదగాలి. ఎదగాలంటే వంగాలి, లొంగాలి. ఈ తొక్కలో ఫిలాసఫీలు మన దగ్గర దొబ్బవు, మన దగ్గర మ్యాటర్ ఉండాలి. సరే, మన పెళ్లికి ఎవరైనా అడ్డొస్తే? వాడిపోతే వీడు, వీడిపోతే నా అమ్మ కూడా అటు శైలి కోసం ఎవడైనా ఎగబడితే యాక్చువల్లీ నేను చేసింది ఆయన వాయిస్ ఎవరికి తెలియదు. మీరు ఆర్ఆర్ఎస్ నిజంగా చేస్తున్నారు తెలుసా? పోర్టు కొత్తల చెప్పుడు పోర్టుకు బలవుతుంది. ఎరుపు రంగు పులుసుకుని పోటేస్తుంది. నా కోసం ఎవరితో నేను ఫైట్ చేస్తావా? గట్టి ఓటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు నీ కోసం ఒప్పడైపోతా. సరే, మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఈ వర్షం మన ఇద్దరిని కలిపింది, ఈ వర్షం మళ్ళీ మన ఇద్దరిని కలుపుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకడు వస్తాడు, వాడు నాకంటే బాగా చేస్తాడు, చూడండి. ఏందలుడు ఇందాక నుంచి నెత్తి నుమురుకుంటున్నా? లాస్ట్ టైం ఇదే వాయిస్ చేసినందుకు ఇక్కడే గుండు కొట్టించారా? ఆ పెద్ద ఎదురుగానే ఉన్నాడు. ఇంటికి వెళ్తే పిల్లలు గుర్తుపట్ల. సరే సరే అల్లుడు, సిమ్లా యాపిల్ మిలమిల మెరిసిపోతుంది. ఆ అమ్మాయి అడ్రస్ తీసుకోమంటావేటి? ప్రపంచంలో ఏ అమ్మాయి అడ్రస్ అయినా తీసుకోరా, ఆ అమ్మాయి అడ్రస్ మాత్రం వద్దు. ఎందుకు అల్లుడు? ఒకడు 9 ఏళ్లుగా తిరిగి అడ్రస్ లేకుండా పోయాడు. చూసుకోవద్దా?
గుద్దా చూసే గుద్దా. నేను అంటుంది సరిగ్గా చూడలేదా అని. మొత్తం రాత్రి యూట్యూబ్ లో చూసా. ఏం చూసారు? ఇక అమ్మాయి మన దగ్గర శానా తాళాలున్నాయి, మన దగ్గర శానా తాళాలున్నాయి. ఈడియట్. అరే మామయ్య అల్లుడు మనం వర్షం చేస్తే ఇది ఈడియట్ అంటది ఏంటి? దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. ఆ లైతో మాట్లాడు. ఆ లై నాకు బాగా తెలిసి తీసుకొస్తా అల్లుడు. నమస్తే భద్రన్న. అన్నా కాదు భద్రా అని పిలు. ఇంతకి నన్ను ఎందుకు పిలిపించావురా? నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. నా కూతురు నిన్ను ప్రేమించదురా, అది వెంకటని ఒక్కడిని ప్రేమిస్తుంది, వాన్నే పెళ్లి చేసుకుంటది. అల్లుడు ఆ వెంకట గారు ఎవరో నాకు తెలియాలా, పిలిపించు. తీసుకొస్తా అల్లుడు. భద్రా వచ్చాడు వాడు. ఏ చిగినా వెళ్ళి వెంకట గారిని పిలు. నేనే వెంకట్. శైలుని నేను ప్రేమిస్తున్నాను. శైలు నువ్వు ప్రేమిస్తున్నావు, శైలు నేను ప్రేమిస్తున్నాను, కానీ శైలు మాత్రం నన్ను ప్రేమిస్తుంది. వదిలే. నిన్ను చంపైనా శైలుని పెళ్లి చేసుకుంటాను రా. నేను శైలునే పెళ్లి చేసుకుంటా. కత్తుబండ్రా. వీడేంద్రా హోలీ ఆడుతున్నావా? శైలు కోసం 100 సార్లు చేస్తా, నువ్వు ఒక్కసారి చేస్తావా? అల్లుడు ఇది హోలీ కాదు అల్లుడు, ఇది పెట్రోల్. ఇది వాడిని ఇప్పుడు శైలు నాకు ఇచ్చాయి. చేస్తావా? శైలు వదిలేస్తావా? వద్దలుడు చెప్పు. వద్దలుడు అల్లుడు అని చెప్పి అన్నాపుతా నన్ను ఆపుకుంటా. సరే ఈ సంగతి తర్వాత చూద్దాం. ఈ వర్షం మమ్మల్ని ఇద్దరిని కలిపే టైం అయిపోయింది, ఇంకా పడట్లేదేంటి వర్షం? శైలు నా కోసం ఎదురు చూస్తుంది. ఎక్కడా? మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. శైలు బయటికి రా. ఎవరు నువ్వు? నేను నీ శైలు. నిన్నమ్మను. నమ్మవా? నిన్నమ్మను. నా కోసం ఉప్పెన అయితా అన్నావు కదా. నువ్వు నిజంగా వస్తే ఉప్పెన అయినానికైనా రెడీ అయిపోతా నేను. శైలు ఎదురా. అదిగో శైలు. ఇది శైలు ఏంద్రా? అదే శైలు. నా శైలు నీళ్ళలో పలికిన పాలలా ఉంటదిరా. మరి ఇది మూసిలో కలిపిన నీళ్ళలా ఉందిరా. ఇదే నా శైలు ఎక్కడ? శైలు ఇదే. ఎందుకు ఎట్లా అయింది? పిడుగు పడి ఇలా అయింది. శైలు నువ్వే పెళ్లి చేసుకో. లేదు నువ్వే చేసుకో. అల్లుడు ఇదంతా కాదు, ముందు మీ ఇద్దరు కొట్టుకోండి, ఎవరో ఓడిపోతే వాళ్ళే ఈ శైలుని పెళ్లి చేసుకోవాలి. వాడిని కొట్టి శైలుని ఇప్పుడే గంట కలుపుతా. వెంకట్ నీకు ఊపిరి పోసాను. వెంకట్ వెంకట్ లే 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 లే. వాడు కొట్టినందుకు కూడా నేను సావలేదే. ఎన్ని రోజులైతే బ్రష్ చేసి. సావగొట్టు విని. నేను ఓడిపోయినా దాన్ని పెళ్లి చేసుకుంటా. చేసుకో. ఒక్క నిమిషం. ఏంటే అది బతికే ఉంది కదా, పిడికి పడిందన్న. ఇదంతా నేను ఆడిన డ్రామా. మరి అది శైలు అయితే ఇది జైలు. అంటే ఈ రోజు నుంచి నా బతుకు జైలు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. చంద్రజ గారు ఎలా అనిపించింది శైలు జైలు ట్విస్ట్? బాగా చేశారు. గుడ్. భగవాన్ గారు వర్షం సినిమా ఎలా ఉండదండి భాస్కర్ గారు? వర్షం సినిమాలో ఒక్క సీన్ తీసుకున్నాం సార్. ఇందులో గుండె గీందామంటే లేదు, హెయిర్ లేదు.
ఓకే, బాగుంది. ఆల్ ద బెస్ట్. మా అదృష్టం పక్కింటి ఆయన పంచతో ముడిపడి ఉందంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ పంచ కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ శ్రీ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ఏం సాధించినావని ఇంతగానో ఎగురుతాను? ఎంట్రీ డాన్స్ చేస్తే ఏదైనా సాధించాలా ఏంటి? ఏం సాధించిన వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఎన్నో తరబడి. నువ్వు నేను మాట్లాడుకోవాలి నీ స్కిట్ల గురించి, నా యాంకరింగ్ గురించి. ఏదో రోజు నేను ఏదోటి సాధిస్తానే. వీలైతే భర్తని ప్రోత్సహించు, అంతేగాని ఇలా నిరుత్సాహపరచుకో. ఏం చేసినావు? బిజినెస్ ఏమైనా చేసినావు నీ ముఖానికి? మొన్న జిమ్ పెట్టినా కదనే. జిమ్ పెట్టినా మంచిగా చెప్తుండు మేడం. ఎక్కడ పెట్టిండు అడగండి. ఎక్కడ పెట్టినావు? వృద్ధాశ్రమాల మధ్య పెట్టాను. సరే, బిజినెస్ లలో నీకేం కలిసి వస్తలేదు, వ్యవసాయం చేస్తాను గొప్ప నిర్ణయం తీసుకున్నావు. అవును, కోట్లు పెట్టి మంచి పొద్దుతిరుగుడు పువ్వులు వేసిండు మేడం. పువ్వు కూడా ఒక్కొక్కటి నా ముఖం లాగా ఎంత ముద్దుగా వచ్చినాయో. మధ్యలో గాలం పెట్టిండు మేడం. ఎందుకు గాలం పెట్టినావురా? పంటకి ఎవడు చేతబడి చేసిండే? పొద్దుతిరుగుడు పువ్వు కట్ట చేతబడి చేసిండు. మరి లేకపోతే పొద్దున పోయినప్పుడు ఇటు తిరుగుతుంది, రాత్రి పోయినప్పుడు ఇటు తిరుగుతుంది, రాత్రి పోయినప్పుడు ఇట్లా వంగిపోతుంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఆ పువ్వు. అందుకే ఆ పువ్వును కోసి తగలబెట్టిన. పొద్దుతిరుగుడు పువ్వు అంటేనే సూర్యుని చుట్టూ గిరిన తిరుగుతుంది రా బాబు. నువ్వు తిరిగాడు కదా సుజా చుట్టూ, అలాంటిదే. ఏం చేయమంటావే? ఏది చేసినా కలిసి వస్తలేదు. సరే, నాటుకోళ్ళ బిజినెస్ పెట్టినావు, ఏం చేసినావు? కుక్కలు తిన్నాయి. చేపలు చేసినావు, ఏం చేసినావు? పిల్లులు తిన్నాయి. ఆఖరికి కుక్క బిస్కెట్ల బిజినెస్ కూడా చేసిండు, ఏం చేసినావు? మీ అమ్మదే నాకు భయపెట్టకు, నాకు గుండెలంతా అదురుతాంది. నేను ఉన్నా కదా, అంతే. తర్వాత ఏదో ఒక బిజినెస్ చేద్దాం, అర్థమైందా? ఆ నమ్మకం మాత్రం నాకుంది. ఉన్నది కదా. పక్కింట నాటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిరట, వాళ్ళని పలకరించొద్దాం. ఎటు పోతాను? పలకరిద్దాం అన్నావు కదా, పలక బల్పం తెత్తా. ఈ పంచుతో నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేస్తానో ఇప్పుడు అర్థమైందయ్యా. సార్ ఇక్కడ ఉన్నాం సార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా ఆనందం మీరు ఇక్కడికి రావడం, అర్థమైందా? ఏమండి మీరు అక్కడ గమనించారా? ఏంటి? తన పంచ అంటే బాగా మెరుస్తుందండి. మీ పంచ బాగుందండి. సార్ మా పంచ తరతరాల నుంచి వస్తుంది సార్. తరతరాల నుంచి? అవును సార్. మా తాత కట్టుకుండు, మా తాత మస్తు వైరల్ అయిపోయాడు. మా డాడీ కట్టుకుండు, మా డాడీ మస్తు ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు నేను కూడా కట్టుకొని ఫేమస్ అయిదామని కట్టుకున్నాను. ఒకసారి నేను టచ్ చేయాలి సార్. వద్దు సార్. ఏమో నాకు నా అదృష్టం ఎట్లుందో ఏంటో ఒకసారి చూస్తాను సార్. ప్లీజ్ సార్. హలో, ఏంటండి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా, నా ఉద్యోగం వచ్చిందా? సుజాత చూసావా, పంచెత్తిన వేళ విశేషం, నాకు ఉద్యోగం వచ్చిందే. పంచెత్తినందుకు ఉద్యోగం వచ్చింది. అవి కూడా నమ్ముతావా? నిజమే. ఒక విషయం చెప్పనా పిచ్చి మోహన్ దానా, మనకి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తే కలిసి వస్తున్నారు, ఒక నమ్మకం లేదు? పిచ్చి మోహన్ దానా, పంచెత్తనో లేదో కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం నాకు వచ్చిందే. సార్ నీకేం పిచ్చిలేసిందా? నాకు అర్థం కాదు. పంచెత్తితే ఉద్యోగం వస్తుందా? ఓకే, నేను ఇప్పుడు రుజువు చేయనా? మళ్ళీ ఎట్లా రుజువు చేస్తావు? అసలు ఈ మూఢ నమ్మకాలు నమ్మనే నేను. అమ్మా పక్కకు బత్తాయి చూపించమంటారా? ప్రూఫ్ చేయండి సార్. నుంచి ఓకే, ఒక్కసారి ఆగండి సార్. హలో సార్, నాకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ సార్, ఇంకా నువ్వు జాబ్ లోనే చేరలే కదా, ప్రమోషన్ ఎట్లా వస్తుంది? అదేనా కలిసి రావడం అంటే? పిచ్చోడా నువ్వు, పిచ్చోడా. ఒకసారి రష్మి తుమ్మితే నేను స్కిట్ కొట్టానయ్యా, ఆవిడ ఫోన్ చేస్తే డైరెక్ట్ నాకు అది. సారీ సార్, అర్థమైందా? నమ్మకం అంటే అలా ఉంటుంది. నేను నమ్మా. హలో, అవునా? అయ్యో, ఏమండి? ఏంటి? మా తాతయ్యకి బాగా సీరియస్ గా ఉన్నదండి. మీ తాతయ్యకి సీరియస్ గా ఉందా? ఇప్పటికిప్పుడు మనం ఏం చేయగలం సుజాత? ఏమండి మీరే ఏదో ఒకటి చెయ్యండి. మన చేతిలో ఏముందిరా, అంతా దేవుడి మీద భారం వేసి పంచేతనమే. ఒక్క నిమిషం జ్ఞాని గారు. సార్ ఏంటి సార్ కామన్ సెన్స్ ఉందా అసలు మీకు? కొత్తగా పెళ్ళైంది, జంట లోపల ఉన్నారు, వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారని సెన్స్ లేదా సార్ నీకు? దయచేసి నైట్ పూట మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోకండి సార్. ಹಲೋ ವಾಸ್ತಾಗ ಮದ್ವೆ ಆಗಿ ಇವಾಗ ತಾನೇ ಬಂದಿದೀವಿ, ಅದೇ ನೀ ತರ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ತೀರಾ ನೀವು? ಕಾಮನ್ ಸೆನ್ಸ್ ಇಲ್ವಾ ನಿಮ್ಗೆ? ಹೋಮಿಯೋಪತಿ ವಾಡನ್ ತಗ್ಗಿపోతుంది. ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి సార్. మావిడ వాళ్ళ తాతయ్య గారికి చాలా సీరియస్ గా ఉంది. అయ్యో సార్, ఏమైంది సార్? పాపం హార్ట్ అటాక్ అట్ సార్. లెఫ్ట్ వచ్చిందా రైట్ వచ్చిందా కనుక్కో. గుండెల్లోనే వచ్చిందట. ఓకే రైట్. దయచేసి ఒక్కసారి మీరు ఎత్తండి సార్. సార్ నీకు అసలు సెన్స్ ఉందా? మీ తాత గుండెకాయకి నా పంచకి సంబంధం లేదు సార్, నాకు అర్థం కాదు. పంచి చేయండి సార్. పంచ వల్ల కాదు సార్, మీ పంచ గుండెకి నాకు ఇవ్వండి సార్ దయచేసి. జీవిత పంచ తీసుకో, పంచ తీసుకొని నువ్వే కట్టుకొని తాతని బతికిసుకో. ఏం సార్ అంత ఇంత సీరియస్ అవుతున్నాడు? ಯಾಕ್ರಿ ಏನಾಯ್ತು ನಿಮ್ಗೆ? సరే నీకు నేను పోలిస్తాను లోపల నన్ను ఫస్ట్.
సీరియస్ ఉంది ఈ పంచ మన దగ్గర పంచాయతీ అనుకుంటా. ఒక నిమిషం. జ్ఞానిగారు సార్ ఏంటి సార్ పంచ కూడా ఇచ్చిన ఎందుకు సార్ టార్చర్ పెడుతున్నారు? నేను ఎత్తితే పని చేసి సార్ మీరు ఎత్తాలి. ఏం చూపిస్తున్నారు సార్ మరి నాకు అర్థం కాదు సార్. ప్లీజ్ సార్ నేను ఎత్తాను సార్. ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. వద్దు సార్ నేను ఒక్కసారి సార్ నేను ఎత్తాను సార్. బతికినా తాతయ్య బతికిందండి. సార్ మీ తాతకు నా లుంగికి ఏం సంబంధం సార్ నాకు అర్థం కాదు. నమ్మకం సార్. ప్లీజ్ సార్ నా ఇజ్జత్ పోతుంది. వెళ్ళండి. చాలా ఆనందంగా ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి సుజాత, ఈ నమ్మకంతోనే బతకాలి. జ్ఞానిగారు అదే కూర్చోండి. అమ్మా నువ్వు కూడా బత్తాయికాయ. మీరు ఎత్తటం వల్ల అంతా మంచిగా జరుగుతుందని వైరల్ అవ్వటం వల్ల రేపు ఎంతో మందికి మంచి జరుగుతుంది. రెడీ సార్? ఇది ప్రపంచానికి చూపించేది కాదు సార్. ఇది సార్ దయచేసి నమ్మకాన్ని అలా అనకండి సార్. చెప్పమ్మా నువ్వైనా. ఓన్లీ తోస్త్రీ వన్ సతీ. అంతే సతీ. చూపించు నువ్వు ప్రపంచం ఇంత చూపించాలంట. నడు అని చెప్తున్నా. నడు సార్ ఒక్కసారి సార్. అదే నడు. ఏంటమ్మా మీ ఆయన నమ్మకం అంటూ లేదా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ಬೆಂಗಳೂರಿಂದ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡ್ ಕರ್ಕೊಂಬಂದ. ನಾನನ್ನೇ ಬಿಟ್ಟು ಹೊಲ್ಟೋಗ್ಬಿಟ್ಟ. ನೀನ್ ನೋಡ್ಕೊಳ್ತೀಯಾ ಇಲ್ಲ ಅವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾರ? ಹೇಳ್ರಿ ಯಾರು ನೋಡ್ಕೊಳ್ತೀರಾ ನನ್ನನ್ನ? ఆమె ఏదో గొత్తా అంటుందండి. రాండి పోదాం. వెళ్ళు. మీ ఆయన ఎతికి తీసుకొచ్చే బాధ్యత నాది. చూసావానే, ఇది నమ్మకం అంటే. నమ్మకంతో మనిషి ప్రపంచాన్ని ఆలోచే. మొత్తానికైతే మీరు సాధించిండ్రండి. ఉద్యోగం సాధించిండ్రు, తాత ప్రాణం సాధించిండ్రు. ఇక ముందు నుంచి నేను ఉంటా కాబట్టి అన్ని సాధిద్దురండి. నువ్వు ఉండడం కాదే, నమ్మకం ఉండాలి. నమ్మకం మనల్ని నడిపిస్తుంది. నమ్మకం నడిపిస్తుంది అన్నారు. ఇప్పుడు నన్ను నేను నడిపించాల్సి వస్తుంది మిమ్మల్ని. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు రాకేష్ గారు. అది నేనైతే విపరీతంగా నవ్వుకున్నాను. మీ పంచలో పంచులు అన్ని పేలాయి. చాలా బాగా చేశారు. వెరీ నైస్. భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది స్కెచ్? రాకేష్ ఇప్పుడు ఎంత నవ్వారంటే కడుపు చెక్కలే నవ్వారు. నేను నవ్వాల్సి వచ్చింది ఆవిడ నవ్వు చూసి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. మేం వయసుకు వచ్చాం, పరువాడికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు అరవ్యర్థం చేశాం. మేడం సార్ వీళ్ళు నా బ్లడ్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళు నా కోసం ఏదైనా చేస్తారు. ఈ రోజు మా లవన్ కన్నాలకి వెళ్ళాలరా. ఈ డ్రెస్ ఏంట్రా? ఒరే అడ్రస్ తీసుకో. అరే నువ్వు కార్డు తీసుకో. నువ్వు కార్డు ఇవ్వు. ఒరే ఎండర్ ఇవ్వు. వద్దు సరిపోదు నీకు. వద్దు సరిపోదు నీకు. టైం అవుతుంది నేను వెళ్తాను. ఎన్ని గంటలకు వెళ్ళాలి? 10 గంటలకు రా. అరే 9 అయిపోయింది వెళ్ళరా. 9 అయిందా? అయితే ఒక గంట ఉండి వెళ్తానులే. నువ్వు వెళ్తుంది డైరెక్ట్ గా స్కిట్ లైన్ చెప్పడం కాదురా. నువ్వు లైన్ వేసి పడేసిన లవ్ దగ్గరికి వెళ్తున్నావు. వెళ్ళాలి. వందే భారత్ తో హుసేన్ బోల్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి. సరే వెళ్తారా. నిజంగా గ్రేట్ రాడు. మనకి ఎలాగో లవర్ లేదు. వాడి ప్రేమనైనా సరే మన కల్లారా చూసి మనమన్నా ఆనందిద్దాం రా. వాడి వెనకాల వెళ్ళి చూద్దాం రండి. లక్ష్మణ్ నేను నీకు విషయం చెప్పాలి. దానికన్నా ముందు నీకు 3 విషయాలు చెప్పాలి. మొదలెట్టాడు. ఆడవాళ్ళు రాసుకుంటారు గంధం. చాలా ఎక్కువగా ఉందమ్మా నీ అందం. రాముడు విసిరేది బాణం, నువ్వు లేకపోతే పోతుందే నా ప్రాణం. ఆడ్రా నిజమైన ప్రేమికుడు అంటే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి లేకపోతే ప్రాణమే లేదంటున్నాడు. ఇలాంటి ప్రేమికుడు ఎక్కడ దొరుకుతాడు రా? వాడు అమ్మాయితో మాట్లాడి అలసిపోయి వస్తాడు. మనం రూమ్ కెళ్ళి వాడికి వేడి నీళ్ళు పెట్టి అన్ని ఫుడ్ అడిగేద్దాం. చివరిగా ఒకటి చెప్తున్నాను విను. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ తిరిగి ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తుంది. ఎలా ఉంది? ఆటో వెనకాల ఉంటే ఇంకా బాగుంటుంది. ఏంటి బేబీ అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఎంతసేపు నువ్వే వాల్ చేస్తావే నన్ను మాట్లాడినవి. సరే చెప్పు. లక్ష్మణ్ లెట్స్ బ్రేకప్. నాకు అమెరికా సంబంధం కుదిరింది. నేను రేపే పెళ్లి చేసుకుంటాను. పోయింది నీ ప్రాణం. మేకప్ అయిపోయాక రష్మి తీసేస్తుంది మేకప్. నాకైంది బ్రో బ్రేకప్. అలా ఏడుస్తారు అనుకుంటున్నారా? యాడ్నో బేసిక్ గా నేనే దానికి ఎన్నో రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, కానీ అదే చెప్పింది. హ్యాపీ కదా? సో అయినా లక్ష్మణ్ టేక్ముడి బ్రో స్కిట్ లో పంచులు కరువా, హైదరాబాద్ లో అమ్మాయిలు కరువా, ఇంకో దాన్ని చూసుకుంటాను సార్. గుడ్ కవర్ డ్రైవ్. ఇక్కడ చిక్ ఏంటంటే మా ఫ్రెండ్స్ నాకు లవర్ ఉందనే రీజన్ తోటే కదా నన్ను ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారు, నాకు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంచెం బాధపడినట్టు యాక్ట్ చేద్దాం అంతే.
అది ఇంకా రాలేదేంట్రా? ఎలా వస్తాడ్రా? వడలింది ఎక్కడికి? లవర్ తో వెళ్ళాడు. వస్తాడ్రా, వస్తాడు. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. ఏమైందిరా అలా ఉన్నావేంటి? అది నా హార్ట్ అనుకున్నాను రా, నాకు హ్యాండ్ ఇచ్చిందిరా. అరే అది నా లవ్ అనుకున్నాను రా, నాకు లెగ్ ఇచ్చిందిరా. ఎలా తట్టుకుంటున్నాడు రా? మంచోడికి కష్టాలు వస్తారా? నిజాయితీగా ప్రేమించాడు రా, నిజాయితీగా ప్రేమించాడు. వాడిని అమ్మాయి మోసం చేసిందిరా. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటిరా? ఒక వార్త ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. తన ప్రేయసి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ఒక వార్త ప్రోగ్రామ్ కి ఇంతటితో సమాప్తం. లవర్ మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్నాడా? లక్ష్మణ్ రెడ్డి, లక్ష్మణ్ స్నానం చేస్తున్నారా? మీ డిస్టర్బెన్స్ ఏంట్రా? తలుపు స్నానం చేయరా, తలుపు స్నానం చేయరా. నువ్వు బయటకు వస్తా రావా? నేను బయటకు రాను, తలుపు వేసుకుని స్నానం చేస్తాను. ఫినాయిల్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అబ్బా మాకు తెలుసులేరా, నీ లవర్ నీకు వదిలేసిందని చెప్పేసి బాధతో ఫినాయిల్ తాగి చచ్చిపోవాలనుకుంటున్నావురా నువ్వు. ఒరే నేను ఫినాయిల్ తాగే రకం కాదురా. నువ్వు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతావురా నువ్వు, ఫినాయిల్ తాగుతావురా నువ్వు. బకెట్ ఎందుకురా? బకెట్ తేవడం చచ్చిపోతాడా? మీ తాత బకెట్ తినేటంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడని అర్థం. మరి ఇప్పుడు నువ్వు బాతుల్లో బకెట్ తిని చచ్చిపోతే? ఒరే నేను చచ్చిపోనురా, నాకు ఉద్దేశమే లేదురా. ఒరే మాకు తెలిసిరా, రాముడు వదులుతాడు బాణం, నువ్వు లేకపోతే లేదు ఈ ప్రాణం చెప్పావురా. నువ్వు అసలే సెన్సిటివ్ రా. ఫ్రెండ్ ఏంట్రా స్నానం చేయట్లేదా? స్నానం చేయట్లేదురా. కాపాడుకున్నా స్నానం చేయనట్లేదు మేడం. ఎందాలు తెచ్చుకున్న బిర్యానీ అయినా తింటాను. వాళ్ళ ప్రేమ అండి, వాళ్ళ ప్రేమ అది. మనకున్న ఒక్కగాని ఒక ఫ్రెండ్ రా, ఆయన మన కంటికి రెప్పలా కాపాడుకోవాలరా. బిర్యానీలో ఏం కలిపావు? నువ్వు లవ్ ఫెయిల్ అయిపోయి చెప్పేసి బిర్యానీలో విషం కలిపి తిని చచ్చిపోవాలనుకుంటున్నావు కదా? బాబు నేను కలపలేదురా. నేను నమ్మను. ఏం లేదురా. ఇందులో కూడా ఏం లేదురా. మొత్తం మీరే తినేస్తా, నేనేం తినాలరా? అరే నాకు ఆ థాట్స్ ఏ లేవురా, నన్ను వదిలేండి రా, దయచేసి వదిలేండి. ఆకలేస్తుంది మేడం, అట్టుపండు అయినా తింటా. అట్టు పండు చచ్చిపోదాం అనుకున్నావు కదరా? అరే బిర్యానీలో అంటే ఏదైనా కలిపాను అన్నాను రా, దాంట్లో కలపడం కూడా తినేస్తున్నావు ఏంట్రా అన్నీ? నువ్వు అట్టుపండు తిని తొక్క కిందేసి దాని మీద కాలేసి జారి పడి నీ బుర్రకు తగిలి చిన్న మెదడు పెద్ద మెదడు కలిసి దాంట్లో ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయిపోయి చచ్చిపోవాలనుకుంటున్నావురా నువ్వు. రే నన్ను ఇంకోసారి డిస్టర్బ్ చేశారా చంపేస్తా ఒక్కొక్కరిని. ఇలాంటి టైంలో వాడికి షుగర్ థాట్స్ వస్తూ ఉంటారా? ఆ థాట్స్ ని డైవర్ట్ చేయాలి. మన ఫ్రెండ్ మనకు మిమిక్రీషోడు, వాడిని పిలవండి, వాడితో ఎంటర్టైన్మెంట్ చేయించండి, అని డైవర్ట్ చేయండి. ఒరే మైక్ లో మా ఫ్రెండ్ కి లవ్ ఫెయిల్ అయిందిరా. అయ్యో అది చచ్చిపోవాలనుకుంటున్నాడు. అయ్యో నువ్వు మిమిక్రీతో వాడిని డైవర్ట్ చేయరా. తప్పకుండా మా ఫ్రెండ్ రా. నీకు మేమందరం లేమనుకున్నావారా? ఆడ పిల్ల కోసం నువ్వు చచ్చిపోతే మేమందరం ఏమైపోతాం రా. తప్పరా నిజంగా చెప్తున్నాను రా, ఇప్పటి వరకు నాకు ఏ థాట్ లేదురా. ఈ మిమిక్రీ చేస్తుంటే చచ్చిపోవాలని థాట్ వస్తుందిరా. నన్ను డిస్టర్బ్ చేయదురా, నేను పడుకుంటా. అని మనం కాపాడుకోవాలరా, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాడు ఏమీ చేయకూడదు. వీడి చేతి కట్టండి రా. చేతులు ఎందుకు కడతావురా? లవ్ ఫెయిల్ అయిపోయిందన్న బాధలో నీ చేతులతో నువ్వే పేక నిలుపుని చచ్చిపోతావురా. కాలు కట్టేంట్రా, కాలు కట్టేంట్రా. కాలు ఎందుకు కట్టేస్తారా? నువ్వు చచ్చిపోవాలన్న బాధతో నీ పేక మీద నీ కాలేసుకుని నువ్వే తొక్కుని చచ్చిపోతావురా. అరే నా కాలు నా మోకాల వరకే రాదురా, మెడ వరకు ఎలా వస్తుందిరా? చావాలనుకున్నవాడు ఎలాగని చచ్చిపోతాడురా. నువ్వు మాకు కావాలరా ప్రతి ఫ్రెండ్. ఏంట్రా ఈ టార్చర్? కళ్ళు గంత కట్టండి, కళ్ళు గంత కట్టండి. వదలండి రే, నేను చచ్చిపోయి వదిలేండి. ప్రాణం ఇంకా చావడానికి ఎటువంటి హోపు లేదురా. స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జి ఉంచి చచ్చడం కాడు. ఎక్కడున్నారా? అరే అరే కాపాడండి. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. కృష్ణ భగవాన్ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది? లక్కీ లక్ష్మణ్ గారు చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఇంద్రజ
గారు. లక్ష్మణ్ గారు సూపర్ చించేశారు అంతే. థాంక్యూ సో మచ్. ఏయ్ స్కోర్స్ కావాలా? అయితే రండి. ఆల్ రైట్ జడ్జెస్, రెడీ విత్ ది స్కోర్స్? రెడీ. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్, లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, ఇస్మార్ట్ ఇమాన్యుల్ అండ్ టీమ్, ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. The judges, ఈ వారం బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ goes to which team? ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ అండ్ లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్. సో మన ఇవాల్టి ఎపిసోడ్ లో డబుల్ బొనాన్సా, ఎందుకంటే డబుల్ విన్నర్స్ కాబట్టి. కంగ్రాచులేషన్స్ టు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్ అండ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఇదే ఫ్లో లో పోస్టర్ ఆఫ్ ద డే చేయండి. కమ్ ఆన్. ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. ఉంటుందని చెక్ బై. వి ఆల్ లవ్ యు. ఎక్స్ట్రా గుడ్ నైట్ బడి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.